టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. ఏ జానర్ ని ఎంచుకున్నా ఆ జానర్ లో కల్ట్ క్లాసిక్ సినిమాలు తీయడం ఈయనకు అలవాటు. గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంటుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ వసూలు రాబడుతూ ముందుకెళ్తుందో అందరికి తెలుసు. ఫుల్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్ల గ్రాస్ వసూలు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోస్తో లేకపోతే కొత్త వాళ్ళతో సినిమాలు చేశారు. కానీ స్టార్ హీరోస్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రయత్నాలైతే గట్టిగానే చేసేవారట. శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ కి, చిరంజీవికి చాలా పెద్ద అభిమాని. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా ఊహించుకుంటాను అని చెప్పారు. గోదావరి సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్తో చేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిదా సినిమా చేయాలి అనుకున్నాను, కానీ అది కూడా కుదరలేదు. ఎందుకంటే స్టార్ హీరోస్ శేఖర్ కమ్ముల సబ్జెక్ట్కి పనికిరారు అనే వాదన ఉంది. అయితే కుబేరా సినిమా శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ కి తగ్గ సినిమా కాదు. ఆయన ఈ జానర్ ని ఎంచుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. శేఖర్ కమ్ముల ఇలాంటి జానర్స్ తీయగలరా అని ఆశ్చర్యపోయారు. ఇలాంటి జానర్స్ తీసినప్పుడు స్టార్ హీరోస్ తో సినిమా తీయడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు సైతం కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల వైపు టాలీవుడ్ స్టార్ హీరోస్ కన్నుపడిందట. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా తీయించే పనిలో ఉన్నారట. కుబేరాకి రిలీజ్ కి ముందే వీళ్ళ మధ్య చర్చ కూడా జరిగిందని అంటున్నారు. శేఖర్ కమ్ముల గతంలో రానా దగ్గుబాటుతో లీడర్ అనే సినిమా తీశారు. అప్పటి పొలిటికల్ సిస్టమ్ మీద శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన కెరియర్లో ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అవగాహన చేసుకుని ఒక పవర్ఫుల్ పొలిటికల్ సబ్జెక్ట్ తీయాలని శేఖర్ కమ్ముల మనసులో చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉందట. ఆ ఆలోచనతోనే త్వరలో వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.